పాపారావు గారు, 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ సందర్భంగా, మలిదశ ఉద్యమం సందర్భంగా తెలంగాణ రైతుల సాగునీటి గోసను తీర్చేందుకు, అప్పటి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ రథసారథిగా కేసీఆర్ గారు ఎన్నో జల సాధనలు చేసిన ఉద్యమాన్ని మనం చూసాం. జలసాధన ఉద్యమాలు అనేక రకాలుగా చేసిన సందర్భాన్ని మనం చూసాం. మరోసారి మళ్ళీ ఆ పరిస్థితి తెలంగాణలో తలెత్తుతున్న సందర్భం, ఏడాదిన్నరగా కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెడుతున్న తరుణంలోనే దీన్ని తిప్పుకొట్టేందుకు కన్నెపల్లి నుంచి పెద్ద ఎత్తున నీటిని ఎత్తిపోసే ప్రయత్నం అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు మీరు చేయట్లేదనే ఒక అంశాన్ని ప్రస్తావిస్తూనే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కీలకమైన ప్రకటన చేశారు. కేసీఆర్ గారి సారథ్యంలో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సారథ్యంలో ఒకవేళ కనుక వారం రోజుల్లో మీరు గోదావరి నీటిని ఎత్తిపోయకపోతే మేమే కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్ళి మోటార్లు ఆన్ చేస్తాం, లక్షలాది మంది రైతులతో కథనయాత్ర నిర్వహిస్తామని చెప్పేసి చేసిన కీలకమైన ఈ పోరాట పంథా కావచ్చు, కేసీఆర్ గారి ఆలోచన కావచ్చు, బీఆర్ఎస్ తీసుకునే ఈ నిర్ణయాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మొదటి నుంచి ఇదే తంతు. నీళ్ల విషయంలో మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎండబెట్టే ఆలోచన చేసుకుంటూ వస్తున్నారు. దానికి ఒకటి, కేసీఆర్ గారి మీద దాడి ఎక్కుపెట్టడం కోసం కాళేశ్వరం సమస్యాత్మకం అని చెప్పి ఒక ప్రయత్నం చెప్పే ప్రయత్నం ఒకటి. రెండోది, అక్కడ చాలా చోట్ల ఇప్పుడు నీళ్లు లేకుండా చేయటం వెనక రిజర్వాయర్ వాటిల్లో చాలా చోట్ల ఇసుక దందాలు నడుస్తున్నాయి అనేది ఒకటి. మూడోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారికి ప్రయోజనం కలిగించడం, నీళ్లు అటు పోయేటట్లు చేసి ఇట్లా మల్టీపర్పస్ గా ఇది చేసుకుంటూ వస్తున్నారు. మల్టీపర్పస్ గా అంటే అన్ని తెలంగాణకి నష్టం చేసే పర్పస్లు ఇవి. సో ఈ విధంగా ఏంటంటే ఈరోజు ఇవాళ కాళేశ్వరం దగ్గర నీళ్లు వదలకుండా, కాళేశ్వరం దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు రాకుండా, మోటార్ లాంచ్ చేయకుండా దాన్ని అట్లాగే పెట్టి కూర్చున్నారు. 36 రోజులుగా వరద నీళ్లు వస్తున్నాయి. ఇందాక వైఎన్ఆర్ గారు చెప్పారు, నరసింహారెడ్డి గారు 36 రోజులుగా వరద నీళ్లు వస్తుంటే రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పాడు, ఈ సంవత్సరం సీజన్ తొందరగా మొదలైంది, వానలు తొందరగా పడ్డాయని చెప్పి మాట్లాడాడు. ఏది ఎరువుల విషయంలో మాట్లాడాడు. మరి అట్లాంటప్పుడు నీళ్లు కూడా అవసరం కదా పొలాలకి. ఎందుకంటే తెలంగాణలో నీళ్లు రాలా, తెలంగాణలో వర్షాలు బాగా పడలా. పడింది అక్కడ కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు బాగా పడ్డాయి. ఆ నీళ్లు వస్తున్నాయి ఇక్కడ వరదలాగా. నీళ్ళు అయితే ఉన్నాయి కానీ వర్షాలు తెలంగాణలో పడలా. కాబట్టి ఈ సాగునీరు కావాలంటే ఇప్పుడు కాలువల మీద వీటి మీద ఎక్కువ ఆధారపడాలి ఎక్కువ. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో మీరు 36 రోజులుగా వరద నీరు పైనుంచి వస్తుంటే దాన్ని వాడుకోకపోవటం మీకు తెలిసి మీరు చెప్పి స్వయంగా సీజన్ ముందే మొదలైందని, దీని అర్థం ఏంటనేది. పైగా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రకరకాలైనటువంటి ఇష్టానుసారం, మరి ఎవరు చెప్పారనేది చెప్పలేం కానీ ఆయనకి ఇష్టానుసారం మాట్లాడటం, అన్నారం ఏదో ఈ వాటిల్లో నీళ్లు నింపొద్దన్నారు, ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఇష్టానుసారం అది, దానికి టెక్నికల్ ఇది ఏమక్కర్లా, లేకపోతే నోటుకు వచ్చినట్టు మాట్లాడి తప్పించుకుపోయే ధోరణి. సో ఓవరాల్గా ఏంటంటే ఈరోజు హరీష్ రావు గారు డెడ్ లైన్ పెట్టడం వెనక ఇదేమి ఆయన సవాల్ చేయడానికి లేకపోతే ఏదో బెదిరించడానికి చేస్తుంది కాదు. డెడ్ లైన్ ఎందుకు పెట్టారంటే అదనుల్లోనే పొలాలకి నీళ్లు కావాలి. అదను దాటిపోతే పొలాలకి నీళ్లున్నా ఉపయోగం ఉండదు, పైగా మునిగిపోతాయి. ఆకాశం వేసి ఏమైనా మొలకలు వచ్చినా మునిగిపోతాయి. కాబట్టి అదనంలో పొలానికి నీళ్లు కావాలి. కాబట్టి నాట్లేసేటప్పటికి నేల తడిచి ఉండాలి కాబట్టి బాగా, దానికోసం అని చెప్పి ఈరోజు డెడ్ లైన్ పెట్టింది అందుకు. అంతేగాని ఇదేదో ప్రభుత్వాన్ని సవాల్ చేయటం కాదు. రైతు బాగు కోరి రైతు మేలు కోసం ఈరోజు హరీష్ రావు గారి డెడ్ లైన్ ఇది పెట్టి వార్నింగ్ ఇచ్చారు. అది రైతు తరఫున ఇచ్చిన వార్నింగ్. రైతులు కోరుకుంటున్నారు ఇట్లాంటిది కావాలని చెప్పి. సరే, తర్వాత కేసీఆర్ గారు ఇవాళ కథనయాత్ర అనేది దానికి కూడా చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వంలో కథనయాత్ర చేసి మోటార్ లాంచ్ చేస్తామని చెప్పి, ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి, ఇట్లాంటివి జరగాలి. ఎందుకంటే తెలంగాణ ఈరోజు అంటే అన్నీ ఉండి నోట్లో అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఈ ప్రభుత్వమే ఓ పెద్ద శనిలాగా కేసీఆర్ గారు సమస్తం సమకూర్చి పెట్టి వెళ్తే, ప్రాజెక్టులు, సాగునీటి సదుపాయాలు అన్నీ సమకూర్చి పెట్టి వెళ్ళిన తెలంగాణలో ఈరోజు ఈ ప్రభుత్వం ఒక శనిలాగా, అల్లుడి నోట్లో శనిలాగా, తెలంగాణ పాలిటి శనిలాగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి ఏంటి, ఖచ్చితంగా దీన్ని ఎదిరించి తీరాలి. ఇది దీంతో అమితుమి తేలిపోవాలి. నీళ్ల విషయం తెలంగాణ రైతుకి ఇబ్బంది రాకుండా ఇదే లాస్ట్ టైం. ఈ ప్రభుత్వం సాహసించకూడదు ఇంకోసారి ఈ రకమైనటువంటి నీళ్ళు ధోరణులు. పోయిన సంవత్సరం మహబూబ్ నగర్ లో క్రాప్ హాలిడే ఇచ్చారు పంటలకి. కృష్ణా జలాలు ఏమో అటు వదిలేశారు, ఆంధ్రాకి క్రాప్ హాలిడే ఇచ్చారు పోయిన సంవత్సరం. మహబూబ్ నగర్ లో క్రాప్ హాలిడే ఒకటి ఏంటండి, నీళ్లు పారుతంటే అక్కడి నుంచి మీరు ఆ నీళ్లు అది ఆంధ్రాకు వదిలేయడం కోసం క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి. సో ఓవరాల్ ఇది ఏంటంటే ఒక అమానుషమైనటువంటి సవతి తల్లి ప్రేమ కంటే దారుణమైంది. సవతి తల్లి ప్రేమ అంటారు, రేవంత్ రెడ్డికి ఏ ప్రేమ లేదు తెలంగాణ మీద.
ద్వేషం ఉంది. పైగా కనపడుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణను ద్వేషిస్తున్నాడని. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉత్తమ్ కుమార్ ప్రగల్భాలు తప్పితే వాస్తవ పరిస్థితిలో వాళ్ళు చేయగలిగింది ఏమీ లేక ఇష్టానుసారం వాళ్ళు కూడా సర్దుకుని పోయి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ రోజు ఒక పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం. రేపు ఈ పంట కూడా రైతు నష్టపోకుండా, రైతుకి ఈ పంట మళ్ళీ సరిగ్గా దక్కాలి. ఇప్పుడు దాకా నీళ్లు లేక అనేక సమస్యలు వచ్చినాయి పోయినసారి. కాబట్టి ఏంటి ఈసారైనా ఈ పంట అయినా దక్కే విధంగా ఈ పోరాటం విజయవంతం కావాలని ఎవరైనా కోరుకుంటున్నారు. ఎస్ సార్, తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగింది. ఆ నీళ్ల కోసం మరోసారి తెలంగాణ రైతులు తన్లాడే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరో కథన యాత్రకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. కన్నెపల్లి నుంచి గనక వారం రోజుల లోపల గోదావరి జలాల్ని ఎత్తిపోయకపోతే, తెలంగాణ మాగాణాల్లోకి నీళ్లను మళ్లించకపోతే తప్పకుండా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది రైతులతో కన్నెపల్లికి చేరుకుంటాం, మేమే మోటార్లు ఆన్ చేసి రైతుల కష్టాలు తీరుస్తామని బీఆర్ఎస్ అధినేత పక్షాన నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు చేసిన కీలకమైన ప్రకటన తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం. తెలంగాణ నీటి హక్కులను, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది ఏకైక పార్టీ బీఆర్ఎస్ అనే అంశం మరోసారి తెలంగాణ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పెట్టిన డెడ్లైన్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ రైతుల కోసం, రైతుల హక్కుల కోసం అనే అంశాన్ని నరసింహారెడ్డి గారు అలాగే పాపారావు గారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తప్పకుండా వారం రోజుల లోపల గోదావరి జలాలను ఎత్తిపోసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం.